ఆ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదని పేపర్ల మీద సంతకం చెయ్యి. లేదనుకో ప్రాణాలతో ఉండవు. అన్నా, పేపర్లు ఇవన్నా. చెయ్యిరా. రేయ్, ఈయన్ని ఊళ్ళో లేకుండా తరిమి కొట్టండిరా. అన్నా, వాడి జన్మలో నీ కూతురు జోలికిరాడు. ఏంటి ఇక్కడికొచ్చావు? అది మీతో కొంచెం మాట్లాడాలి నాన్న. అందుకని ఇక్కడ దాకా రావాలా? రేయ్, ఇంటికి తీసుకెళ్ళు. సరే అండి. నమస్తే అమ్మా. అది గర్భవతి కాదు అనేది 100% నిజం. నువ్వు చెప్పేది నిజమైతే మరి ఆ డాక్టర్ అంత ఖచ్చితంగా ఎలా చెప్పింది? అమ్మా, నాకో పక్క చిన్న అనుమానం కూడా పీకుతూనే ఉంది. నిజంగానే అర్చనా గోపి కాపురం చేస్తున్నారంటావా? అసలు అలాంటి డౌట్ రావాల్సిన అవసరమే లేదే. అదే నిజమైతే ఆ మాత్రలు ఎందుకునింది? గుడి దగ్గర లోపల రాకుండా ఎందుకు బయట నుంచింది? అది కడుపుతో లేనన్న విషయం కన్ఫర్మ్ అయినట్టే కదా. నటన బాగా ఇంప్రూవ్ చేసిందే. చూద్దాం. మీరు చెప్పేది నిజమేనమ్మా. తంది నాటకం అనేసి, ఆడేది అబద్ధం అనేసి 10 మందిలో నిరూపించాలి. తలెత్తుకోకుండా చెయ్యాలి. దాని ఎత్తులు చిత్తు చేసి చంప చెళ్ళు మనిపించాలే. చెళ్ళు. అది నిజం చెప్పటం కాదు కానీ మనం నిజాలను ప్రచారం చెయ్యాలి, బయట పెట్టాలి. మనం నిజాన్ని ఎలా చెప్పగలం? ఒకవేళ అది రివర్స్ అయితే మన పరిస్థితి ఏంటమ్మా? మనం ప్రమాదంలో ఖచ్చితంగా పడతాం. జనం మనిద్దరిని అసహించుకుంటారు. ఓసి పిచ్చిదానా, నేనేమన్నా తెలివి తక్కువ దద్దమ్మనా? దేనికైనా ఈ చింతామణి దగ్గర ఎత్తులుంటాయి. ఈసారి ఆచి తూచి ఎత్తులు వేస్తాను. మనం నేరుగా వెళ్ళి చెప్పాం. నేను చెప్పినట్టు చెయ్యి చాలు. హలో, ఎవరండి? హలో హలో, ఫోన్ చేసి మాట్లాడరే. హలో, ఎవరు?
హలో 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 ఎవరండి? హలో అర్చన, అమ్మా అర్చన, ఎవరమ్మా మాట్లాడేది? నా ఫ్రెండ్ మల్లిక అత్తయ్య. ఇందాక ఫోన్ చేసింది ఆ అమ్మాయి అనుకుంటా. నేను ఫోన్ ఎత్తితే సమాధానమే లేదు. అసలు మాట్లాడదే? అమ్మా అమ్మా ఎలా ఉన్నావమ్మా? అమ్మా అర్చన, నా మీద నీకు కోపం లేదు కదా? కోపమా? నీ మీద? ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నీ మీద నాకు కోపం రావడం ఏంటి? నీ మనసు నాకు తెలుసమ్మా. నా కన్న కూతురివి. నా మీద నీకు కోపం ఉండదని తెలుసమ్మా. కన్న వాళ్ల మీద పిల్లలకుంటే ప్రేమ మాటల్లో చెప్పలేనిదమ్మా. నేను నీ పట్ల కాస్త కఠినంగా ప్రవర్తించాను. లేనిపోని పంతాలకు పోయాను. నన్ను క్షమించమ్మా. ఏంటమ్మా ఆ మాటలు? నేను నిన్ను క్షమించడం ఏంటి? అమ్మా, నువ్వు నన్ను అలా అడగడం ధర్మం కాదమ్మా. నిన్ను చూడాలని మీ ఇంటి దాకా వచ్చాను, కాని చూడకుండానే వెనక్కి తిరిగొచ్చాను. ఆ క్షణంలో నాలో ఉన్న కోపం అలా ప్రవర్తింపచేసింది. కాని అర్చన, నువ్వు నా కళ్ళలో మెదులుతూనే ఉన్నావు తల్లి. నాకు నిన్ను చూడాలనుందమ్మా. నీ మీద ప్రాణం పీకుతోందమ్మా. నా కోసం ఒక్కసారి గుడికొస్తావా తల్లి? నేను నిన్ను ఒక్కసారి చూడాలి బంగారం. అర్చన, ఏంటమ్మా? ఏమీ సమాధానం చెప్పవే? అది కాదమ్మా, నేనిప్పుడు మా అత్తయ్యకి తెలియకుండా నీతో మాట్లాడుతున్నాను. ఆమెకి తెలియకుండా ఏ కారణం చెప్పి గుడికి రావాలా అని. ఏదో ఒకటి చెప్పి ఎలాగైనా రామ్మా. నా మనసు ఆరాటపడుతోంది. వస్తావా అమ్మా? వస్తాను. సరే అమ్మా. అత్తయ్య, నేనలా పెద్ద బజార్ దాకా వెళ్ళొస్తాను. ఎందుకమ్మా? బ్లౌజు కుట్టడానికిచ్చాను, వెళ్ళి తీసుకొస్తాను. నిన్ను ఇంట్లోనే ఏ పని చెయ్యొద్దంటుంటే ఇప్పుడు ఎండలో ఎందుకమ్మా అక్కడ దాకా వెళ్ళడం? పని పాట లేని శాల్తీ ఇంట్లో ఒకటిందిగా, ఆయన్ని పంపించి తెప్పిస్తాలే. ఎటో వెళ్ళినట్టున్నాడు, రాగానే తెప్పిస్తానులే. నువ్వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. అది కాదత్తయ్య, మీరు నన్ను ఇంట్లో ఏ పని చేయనివ్వట్లేదు. ఊరికే కూర్చుంటే విసుగు పుడుతుంది. అదీ కాక డాక్టర్ నన్ను నడవమని చెప్పారు కదా, నేను వెళ్ళి తెచ్చుకుంటానత్తయ్య. సరే వెళ్ళమ్మా. సరే అత్తయ్య. జాగ్రత్తగా వెళ్ళమ్మా. సరే అత్తయ్య. పిన్ని, రా కవితరా, కూర్చో. అర్చన ఎక్కడికో బయటికెళ్తున్నట్టుంది. జాకెట్లు కుట్టడానికి ఇచ్చిందంటమ్మా, తెచ్చుకోవడానికి వెళ్ళింది. అది కూడా ఒకందుకు మంచిదయిందిలే. అర్చన ఇంట్లో ఉంటే ఈ విషయం నీతో ఎలా చెప్పాలా అని అనుకున్నాను. భగవంతుడు మంచి సాయమే చేశాడు. ఏంటి కవిత నువ్వనేది? అర్చన లేకుండా నాతో మాట్లాడాల్సిన రహస్యమేముంటుంది? ఉంది పిన్ని, పైగా అది అర్చన విషయమే. అర్చన విషయమా? ఏంటది? మరేం లేదు పిన్ని, అర్చన కడుపుతో ఉంది కదా, డాక్టర్ ఇచ్చిన మాత్రలు క్రమం తప్పకుండా వేసుకుంటోంది కదా. వేసుకుంటుంది. మరైతే
వాటితో పాటు వీటిని కూడా వేసుకుంటుందా? ఇవేం మాత్రలు? నెల నెల పీరియడ్స్ టైంలో కడుపు నొప్పి తగ్గడం కోసం వేసుకునే మాత్రలు పిన్ని ఇవి. నీకేమన్నా పిచ్చా? తను కడుపుతో ఉండి ఈ మాత్రలు ఎందుకు వేసుకుంటుంది? అదే కదా నాకర్థం కాక నేను మిమ్మల్ని అడగడానికి వచ్చింది. అర్చన ఈ మాత్రలు వేసుకోకపోతే ఎందుకు మెడికల్ షాప్లో ఈ మాత్రలు కొంటుంది? అర్చన ఈ మాత్రలు కొందా? అవును, నేను బ్రెడ్ కొందామని మెడికల్ షాప్కెళ్లాను. అప్పుడే అర్చన అక్కడి నుండి ఇవిగో ఈ మాత్రలు తీసుకుని స్పీడ్గా చిల్లర కూడా తీసుకోకుండా వెళ్ళిపోయింది. ఆ షాప్ ఆయన ఎంత పిలుస్తున్నా వినిపించుకోనే లేదు. ఆ షాపు వాళ్ళు నాకు తెలుసు. ఏంటని అడిగితే అసలు విషయం ఇది అని చెప్పారు. అర్చన నాకు తెలుసని చెప్పి ఇదిగో ఈ చిల్లర నేను తీసుకుని ఏం కొంది అని అడిగితే ఇదిగో ఈ స్లిప్పు ఈ చిల్లర రెండూ ఇచ్చారు. తీసుకో పిన్ని. నువ్వు చెప్పేది నిజమేనా? నిజంగా ఈ మాత్రలు కొందా? నీతో అబద్ధం చెప్తానా పిన్ని నేను? గర్భవతి ఈ మాత్రలు ఎందుకేసుకుంటుంది అని అయోమయంలో పడి నేను నిన్నడిగాను అంతే. అర్చన ఆ రోజు గుడికి పిలిస్తే నేను రానని చెప్పింది. అందుకే ఈ మాత్రల విషయం మీద అనుమానం వచ్చింది నాకు. అంతే పిన్ని. ఇంకా అలా నిలబడ్డావే, బయలుదేరు. నేనెందుకక్క, నువ్వు అత్తయ్య వెళ్ళిరండి. ఏంటమ్మా, నేను నీ సన్నిధికి రాకూడదని అనుకున్నాను, కానీ రావాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ నాకు నేనుగా రాలేదు, నిన్ను చూడటానికి రాలేదు. లోపల నా కన్ను తల్లుంది, ఆమెను చూడాలని వచ్చాను, నీకోసం మాత్రం రాలేదు. అమ్మా, 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 అమ్మా. అర్చన, అర్చన, ఎలా ఉన్నావు తల్లి? ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి? అమ్మా అర్చన, ఊరుకో తల్లి. ఎలా ఉన్నావురా తల్లి? ఊరుకోమ్మా. అమ్మా అర్చన, అసలు జరిగిన విషయం తెలియక నిన్ను తప్పు పట్టి దూరం చేసుకున్నాను. నిన్ను చాలా బాధ పెట్టానమ్మా. నన్ను క్షమించమ్మా. ఎందుకమ్మా అంతంత మాట్లాడుతున్నావు? నేనింతవరకు మిమ్మల్ని ఎన్నడూ ఎదిరించి మాట్లాడలేదు, కానీ నాకు ఆ రోజు అలా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అమ్మా, అమ్మా, నేను ఆ రోజు అలా మాట్లాడినందుకు నేనెంత బాధపడ్డానో నా మనసుకే తెలుసమ్మా. వెనక ముందు చూడకుండా మాట్లాడేశానమ్మా, నన్ను క్షమించమ్మా. నువ్వు కావాలని అలా మాట్లాడలేదని నాకు తెలుసమ్మా. ఆ సందర్భంలో అలా వచ్చింది. ఇంకా ఆ విషయం ఎందుకమ్మా, వదిలే. కన్న కూతురు కడుపుతో ఉంటే కన్న తల్లిగా అన్నీ దగ్గరుండి చూసుకోవాల్సింది పోయి నిన్ను అత్తగారింటికే వదిలేశాను. నిన్ను మానసికంగా ఎంత బాధకు గురిచేశాను నాకు తెలుసమ్మా. అమ్మా, అమ్మా, ఇలా చూడు, జరిగిందేదో జరిగిపోయిందమ్మా. ఇంకా ఎందుకు దాని గురించి తలుచుకొని బాధపడతావు? జరిగిందంతా మన మంచిగా సరిపెట్టుకోమ్మా. చూడమ్మా, మన దూరం ఇంకా ఇంకా ప్రేమను పెంచిందిగా. అదే నిజమే తల్లి. ఇప్పుడు నా మనసు సంతోషం తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతోందమ్మా.
అర్చన, ఎలా ఉన్నావు తల్లి? అమ్మా తల్లి, జగజ్జనని, నన్ను నా కూతుర్ని కరుణించావా? నా కూతురు కడుపున బిడ్డగా పుడుతున్నావా అమ్మా? నా మొక్కులు, దాని పూజలు ఇవాళకి ఫలించాయా అమ్మా? నా బిడ్డకి ఏ ఇబ్బంది లేకుండా ప్రసవం జరిగేట్టు దీవించు తల్లి. అమ్మా అర్చన, నువ్వు స్పృహ తప్పి పడిపోయావని ఆసుపత్రిలో చేర్పించాలని తెలియగానే నా మనసు ఎంత విలవిలలాడిపోయిందో, నిన్ను చూడాలని ఎంత తహతహలాడిందో. కానీ ఏం చేస్తావు, అంతా నా కర్మ. అవునమ్మా, డాక్టర్కి చూపించుకున్నావు కదూ? మందులు అవి సరిగ్గా వాడుతున్నావా? అమ్మా, అది 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 కాదు, అది కాదు. ఇదిగో, అది ఇది కాదు. డాక్టర్ ఏం చెప్తే అది చక్కగా చెయ్యాలి. క్రమం తప్పకుండా మందులు జాగ్రత్తగా వాడాలి. అప్పుడేనమ్మా నీకు, నీ కడుపులో బిడ్డకి మంచి ఆరోగ్యం లభిస్తుంది. అర్చన, నీ మనసులో ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండనివమ్మా. ఇదిగో, అది బాగోలేదు, ఇది బాగోలేదు, రుచిగా లేదు, నోరు సహించడం లేదు అని ఆహారాన్ని నిర్లక్ష్యం చేయకు తల్లి. నచ్చినా నచ్చకపోయినా అన్నీ తినాలి. అసలు విషయమే మర్చిపోయాను, నీకిష్టమని పులిహోర, మాగాయ పచ్చడి కలిపి తీసుకొచ్చానమ్మా. నిన్ను చూడగానే ఆనందంతో ఆ విషయమే మర్చిపోయాను. రామ్మా, తినమ్మా.